రాష్ట్రంలో వనభారతి జనహారతి కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. జనం ఊరూరా భారీ సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. ధరిత్రిని పచ్చదనంతో నింపాలన్న వన సంకల్పాన్ని ఘనంగా చాటుతున్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు స్ఫూర్తితో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వనభారతి జనహారతి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పోరంకిలో మంత్రి పీతల సుజాత, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచి కాలుష్యాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ నినాదంతో పోరంకిలో పాదయాత్ర నిర్వహించారు. ప్రతి చోట మొక్కలుంటే ఆ పచ్చదనంతో పాటుగా మంచి గాలి వస్తుంది. అన్ని విధాలుగా కూడా అటు ఆరోగ్యానికి మంచిది, ఇటు ఉష్ణోగ్రతకి మంచిది. సో అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటండి. చదువుకునే వాతావరణాన్ని పచ్చగా మార్చుకుంటామని విజయవాడ బెంజ్ సర్కిల్లోని నలంద పాఠశాల విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఇళ్ల దగ్గర నుంచి తలో మొక్కను తీసుకొచ్చి పాఠశాల ఆవరణలో నాటారు. ఆ తర్వాత అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెవలప్డ్ కంట్రీస్లో సరిపడినన్ని మొక్కలు లేకపోతే పొలాలకు, అపార్ట్మెంట్లకు, కాలనీలకు పర్మిషన్లు ఇవ్వరని మా అమెరికా మామయ్య చెప్పాడు. విజయవాడలో కూడా ఇలాంటి రూల్స్ పెడితే చక్కగా మనం అందరం కలిసి మొక్కలు నాటి చెట్లను కాపాడవచ్చు. అందరికీ ధన్యవాదాలు. జంతువులు, వృక్షాలు మనుషులు లేకపోయినా బతికేస్తారంట, కానీ ఈ రెండూ లేకుండా మనం జీవించలేమంట. కాబట్టి మొక్కలను పెంచి వాతావరణాన్ని కాపాడి జీవ వైవిధ్యాన్ని పెంచాలని నేను అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. గుంటూరు జిల్లా తెనాలి ఎన్ఆర్ఐ పాఠశాల, కళాశాలకు చెందిన 1500 మంది విద్యార్థులు మొక్కలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి మొక్క చొప్పున పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పశుపల్లిలో ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మొక్కలు నాటారు. మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. గ్రామంలో వందలాది మొక్కలు నాటుతామని ఎమ్మెల్యే చెప్పారు. మండపేట మండలం మారేడుపాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10,000 మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురంలో కాలువగట్టు వెంట 2,000 కొబ్బరి మొక్కలు నాటారు. పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధి హామీ కూలీలు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం అటవీ రేంజ్ కార్యాలయంలో ఉద్యోగులు మొక్కలు నాటారు. కార్యాలయ పరిసర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటి వన సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.